నమస్తే గురూజీ. నమస్తే గురూజీ. నా పేరు సుజాత. వయస్సు 60 సంవత్సరాలు. నేను మాది మాచర్ల. సురభి శ్రీనివాస్ ద్వారా జాయిన్ అయ్యాను. అంటే లాస్ట్ మంత్ 16th లోనే జాయిన్ అయ్యానండి. అప్పుడు 4 డేస్ చేసి ఏదో కొంచెం చేతులు అవి వణుకుతున్నాయని తినేసాను. తినేస్తే మీరు మళ్ళీ క్లాస్ లో జాయిన్ అవ్వమన్నారు. ఇట్లా శ్రీనివాస్ గారితో కూడా చెప్తే మరి జాయిన్ అయినప్పుడు కరెక్ట్ గా ఉండాలి కదా అంటే ఖచ్చితంగా నేను చెయ్యాలి అని మళ్ళీ ఇప్పుడు ఈ 7th మళ్ళీ జాయిన్ అయ్యాను గురూజీ. కానీ చాలా హ్యాపీ. వెయిట్ లాస్ ఒక 3 kgs వెయిట్ లాస్ అయ్యాను. షేప్ లో తేడా వచ్చింది. స్కిన్ కూడా తేడా వచ్చింది. నడక కూడా స్పీడ్ పెరిగింది. కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు కొంచెం 80% పర్వాలేదు. ఇంకొకసారి చేశాను అనుకో ఈ సమయమా ఇంకా పూర్తిగా తగ్గుతాయని కాన్ఫిడెన్స్ వచ్చింది గురూజీ. అయితే గ్యాస్ ట్రబుల్ వల్ల నాకు జాయింట్ పెయిన్స్ జాయింట్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేవి. తిన్నప్పుడే ఎక్కువ ఉన్నాయి అవి. ఈ లిక్విడ్ డైట్ లో నాకు అంత ఇబ్బంది అనిపించలేదు అసలు. ఇంకా ఈ స్టెప్స్ కూడా బాగా కొంచెం ఇది వరకు ఒక్కొక్క స్టెప్ కి 2 కాళ్ళు పెట్టి మళ్ళీ దిగేదాన్ని. ఇప్పుడు కొంచెం స్పీడ్ పెరిగింది. అదైతే ఓకే గురూజీ. నేను ఒక్కదాన్నే ఉంటాను. 10 సంవత్సరాల నుంచి పిల్లలు దూరంగా ఉంటారు. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అమ్మ ఒక్కదానివే ఉంటావు ఏంటో అవి ఇవి అంటావు అని భయపడ్డారు, అరిచారు. వాళ్ళు అరవడం వల్లే ఫస్ట్ టైం జాయిన్ అయినప్పుడు లెఫ్ట్ అయ్యాను 5 days కి. తర్వాత వాళ్ళకి చెప్పకుండా జాయిన్ అవ్వాలి, నేను చేసి చూడాలి. నాకంటే పెద్దవాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, చేస్తున్నారు. ఎంత హ్యాపీగా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అందుకని జాయిన్ అవి నేను కూడా చెయ్యాలి అని పట్టుదలగా జాయిన్ అయ్యాను. కానీ ఫుల్ హ్యాపీ అండి. ఆ నొప్పులు తగ్గాయి, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం తగ్గింది చాలా వరకు. అంతకు ముందు తిన్నప్పుడు ఒక్కొక్క రోజు సాయంత్రం కూడా టాబ్లెట్ వేసుకునేదాన్ని గ్యాస్ ట్రబుల్ కి. ఇప్పుడైతే ఒక రోజు మర్చిపోయినా కూడా నాకు ఇబ్బంది అనిపించట్లేదు. ఒక్కోసారి 2 days కి ఒకసారి వేసుకుంటున్నా. ఏమో వేసుకుందాంలే అన్నట్లు వేసుకుంటున్నా. కానీ అవి కూడా తగ్గించాలి. ఇంకొకసారి చేశాను అనుకో అవి కూడా ఆగిపోతాయని అనిపిస్తుంది. ఏమైందంటే పిల్లలు వీడియో కాల్ చేసి అసలు ఎలా ఉన్నావు ఏందమ్మా అని అడిగేవాళ్ళు. ఒక 4 days నీరసంగా ఉందా, ఎలా ఉంది, కోడలు కూడా వీడియో కాల్ చేసి మాట్లాడేవాళ్ళు. ఇంకా తర్వాత ఎలా ఉన్నావు అని అడగడం మానుకున్నానండి. అంత హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏం తాగావు, ఇవేనా, దీనికి ఇంత ఎనర్జీ ఉందా అని. దీనికి అసలు నేను జాయిన్ అవ్వడానికి కారణం నాకు 60 ఏజ్ ఉన్నది, నేను ఒక్కదాని, పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, నాకు ఎలా అయినా ఇబ్బంది ఏం లేదని. కొంచెం మా పెద్ద కోడలు బాగా వెయిట్ ఎక్కువ ఉంటుందండి, 87 అలా ఉంటది. తనకు థైరాయిడ్ ప్రాబ్లం అవన్నీ ఉన్నాయి. కానీ చెప్పినా కూడా కొంచెం అవన్నీ నమ్మరు. నేను చేసి చూసి నన్ను చూసి వాళ్ళు జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే జాయిన్ అయ్యాను మెయిన్. ఒకవేళ ఉండలేకపోతే లెఫ్ట్ అవుదాంలే అనే జాయిన్ అయ్యాను. మీరు చెప్పగానే కూడా ముందు విశాలి రమేష్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడారే, తను నాగలక్ష్మి అన్నారు, వాళ్ళ వదిన శైలజ, వాళ్ళ ఆడపడుచు విశాలి అన్నమాట. మొత్తం నేను చెప్పాను నా ద్వారా పద్మ అడిగొప్పల 125 kgs ఉన్నానంది. వీళ్ళందరూ నేను చెప్పాక నా ద్వారా మొత్తం 5-6 జాయిన్ అయ్యారు. కానీ నేను బెనిఫిట్ పొందినా పొందకపోయినా విశాలి వాళ్ళ ఆనందం చూసి నాకు ఇంకా చాలా ఆనందం వేసింది. అంటే నేను ఆల్రెడీ పెద్దదాన్ని అయిపోయాను. కొంచెం వాసు గారి ద్వారా స్పిరిచువల్ గా ఉన్నాను, ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటాను. హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా నేను పట్టించుకొని ఏమైంది అయిపోయింది. నేను ఒక్కదాన్నే ఉన్నా, మా వారు కూడా 10 years అయింది చనిపోయి. ఆయన చనిపోయాకే నేను ఆధ్యాత్మికానికి ఎందుకు ఇలా జరిగింది. చాలా మంచివారు, ఎవరిని నొప్పించే వాళ్ళు కాదు. తను కూడా మా వారు చనిపోయాక పాప కూడా డాడీకి ఎందుకు ఇలా జరిగింది అని, పాప కూడా 40 years అండి. తను కూడా నాకంటే ముందు స్పిరిచువల్ గా మెడిటేషన్ చేయడము, అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే ఎవరు ఎంతవరకు అంతవరకు, ఎవరి కర్మలను బట్టి ఈ సర్కిల్ జరుగుతూ ఉంటది కదా, అంతా ఆల్రెడీ అవగాహనకు వచ్చింది. మరి ఈ ప్రాణ సంయమ ఫస్ట్ లెవెల్ జాయిన్ అయ్యాను, మళ్ళీ సెకండ్ లెవెల్ లో మళ్ళీ ఫస్ట్ సెకండ్ 2 జాయిన్ అయ్యానండి. కానీ చాలా బాగా ఉంది. ఆ తత్వం మనమే ఈశ్వర తత్వం అని అర్థమైంది. కానీ అది ఎలాగో మీరు ప్రూవ్ చేశారు. ఈ ఈ శ్వాస ద్వారా, ఈ 5 వాయువుల ద్వారా ఎలా వ్యాపకము, ఆ ఉదాన సమాన వ్యాన అపాన, అసలు చాలా బాగా మీ అర్థం వివరణ
చాలా బాగుంది గురూజీ, చాలా సంతోషం దాని గురించి మాత్రం. ఇంకా మళ్ళీ చేస్తాను. నేనైతే మాత్రం మళ్ళీ చెయ్యాలి. 80% నాలో ఉన్న ఇది నొప్పులు గాని, గ్యాస్ ట్రబుల్ గాని చాలా వరకు తగ్గింది. ఇంకోసారి చేస్తే పూర్తిగా తగ్గుద్దని నా ఆలోచన. నిన్న కోలాటం దగ్గరికెళ్ళిన విశాలి నేను, మా చెల్లి అవుతదండి తను, కజినే. కోలాటంలో కూడా నాకు 60 ఏజ్ కదా, వాళ్ళతో పాటు ఆడాను. ఎప్పుడు ఆడతాను, కాకపోతే నొప్పులున్నాయి కదా, ఇబ్బంది అవుతేమో అని. కాకపోతే మీ ద్వారా మీ అనుభవాలు, మీ కాన్ఫిడెన్స్ అంతా ఇంకా ఎక్కువ బలంగా ఆడాను. అందరూ వీళ్ళిద్దరికి జ్యూసులు బాగా పనిచేశాయి, పిన్ని కూడా మనతో పాటు వేస్తుంది అన్నారు. ఇంకా శక్తిపాదం రోజు గురువు గారు అటు ఫస్ట్ డే రోజు ఈ అదే ఏమన్నా రావి చెట్టుది 11వ రోజు నుంచి ఇస్తారు కదా, ఆ రోజు మాత్రం మీరు శక్తిపాతం ఇస్తున్నంత సేపు నాకు కళ్ళలో నీళ్లు వస్తూనే ఉన్నాయి, మరి ఎందుకో తెలియదు. ఆ తర్వాత 2 days, ఆ ఫస్ట్ డే ఒకసారి, మొన్న ఒక రోజు చెప్పాను. అసలు సుగంధం వాసన గురుజీ, ఎంత మంచి వాసన. ఆ వాసన అలా ఉంది. మా పాపతో చెప్తూ ఉన్న తర్వాత మీ క్లాస్ అయిపోయాక పాపతో ఈ విషయం చెప్తున్నా. తను కూడా స్పిరిచువల్ గా ఉంది, చాలా ఇంట్రెస్ట్, నాకే చెప్తుంది ఇంకా తనందో అమ్మా మెడిటేషన్ లో కూర్చుంటే కూడా ఈ అనుభవాలు వస్తాయమ్మా అని చెప్పేది. ఆ పాపతో మాట్లాడేటప్పుడు కూడా మళ్ళీ అదే స్మెల్ వచ్చింది గురుగారు. నాకైతే భలే విచిత్రం అనిపించింది. కాకపోతే ఆ ఎనర్జీ చేసినప్పుడు మాత్రం ఆ సహస్రారం నుండి ఆ చైతన్య శక్తిని, అనంతంగా ఉన్నది ఒక్కటే, రూపం లేని పూర్ణమైన శూన్యమైన చైతన్య శక్తి అని అసలు వాసు గారి ద్వారా పూర్తిగా మాకు అర్థమైంది. ఇంకా తనే ఇచ్చాను మీ నెంబర్, మాకు పెట్టాక నేనే కాల్ చేసి మీతో మాట్లాడాను. ఫస్ట్ టైం ఈ సమయమా ఇది అడిగితే వాసు గారిని అడిగాను, సమయమా అంటే ఏంటంటే, మీరిద్దరు కలిసి ఒక దగ్గర శిష్యత్వం తీసుకున్నారన్నారు కదంటే, లేదు లేదు తనని తన ద్వారానే తెలుసుకో అన్నారు. ప్రాణ సమయం అంటే ఒక పద్ధతి ద్వారా దాన్ని తెలుసుకోవడం అని నాకు అర్థమైంది అవగాహనకు. అంటే ఇంగ్లీష్ ఎక్కువ రాదు గురుజీ నాకు, ఏదో కొంచెం కొంచెం. ఫస్ట్ రోజే అడిగాను, మీరు తెలుగులో చెప్పొచ్చు కదా అంటే, మీకు అర్థమైతే చాలమ్మా అన్నారు. కానీ మీరు ఇన్ని ఇంగ్లీష్ పదాలు వాడినా అర్థమైంది, దానికి సంతోషం. మీ ఓపిక, ఆ బిల్విక గురించి, ఆ అమ్మాయిని ఈ రోజు కలుసుకుని రోజు ఉండదండి. బిల్విక తను ఫస్ట్ జాయిన్ అయ్యి మాట్లాడిన రోజు ఎంత డల్నెస్ గా ఉందో, అసలు ఎంత బాధగా ఉంది, జాబ్ మానేసిందండి అందరు. మరుసటి రోజు, ఆ 3వ రోజు తన ఆనందం చూసి నాకు ఎంత ఆనందం వేసిందో గురుగారు. మీరు ఆ విద్యార్థుల దగ్గర నుంచి మాలాంటి పెద్దవాళ్ళు, జాబ్ హోల్డర్స్, అందరి మైండ్ రిపేర్ చేస్తున్నారు. అంటే ఒక ఇంజిన్ రిపేర్ చేస్తే ఆగకుండా ఎలా వెళ్తుందో, ఫ్లో లేకుండా, అలా అర్థమైంది నాకు. మీ ఓపిక ముందు అసలు మా చిన్న బాబు లాగే ఉంటారండి. నేను పి అనంతలక్ష్మితో కూడా అన్నాను, వాసు గారేమో పెద్ద బాబు లాగా ఉంటారంటావు, చైతన్య గారినేమో చిన్న బాబు లాగా ఉంటారంటున్నావు పిన్ని అంటే. నిన్న వచ్చెళ్ళింది కూడా అనంతలక్ష్మి నా దగ్గరికి టెంపుల్ కి వచ్చి. అంటే ఆ బాబుని పెద్ద బాబు చేసావు, ఈ బాబుని చిన్న బాబు చేసావు పిన్ని అంటే, మీలాగే ఉంటారు, స్పిరిచువల్ గా ఎంత లోతుగా చెప్తాడో బాబు కూడా. మొదలు పెట్టాడంటే తను ఏం లేదు, తన మూలా నక్షత్రము, మ్యారేజ్ అప్పుడు ఏమైంది, మూలా నక్షత్రం మంచిది కాదు అది ఇది అంటే, దాని నుంచి డీప్ గా వెళ్ళి ఆ తత్వం గురించి తెలుసుకొని నాకు కూడా వివరించేవారు బాబు. తను అమెరికాలో ఉంటాడు, ఒహాయోలో. వీడియో కాల్ చేసి మాట్లాడి, అమ్మ ఎలా ఉంది ఏంది నీ నిరాహార సమయం అంటే, చాలా హ్యాపీ నాన్న, బాగుంది అన్నాను. ఇంకా మళ్ళీ అడగడమే మానేశాడు. ఇంకా సంతోషం గురుజీ, మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. మళ్ళీ మళ్ళీ ఎన్ని సంయమాలు పెట్టినా జాయిన్ అవ్వే తట్టు ఉండాలి, జాయిన్ అవ్వాలి. ఇంకా చెప్పలేను మాటల్లో, ఎన్నో చెప్పాలనుకున్నాను కానీ ఇంకా మాటలు రావట్లేదు. చాలా ఆనందం గురూజీ. నమస్తే. Yeah.